Hi friends, today we will discuss about partial differentiation. So ఇవాళ మనం partial differentiation గురించి డిస్కస్ చేద్దాం అండ్ homogeneous function and Euler's theorem గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అసలు partial differentiation ఏంటో చూద్దాం. A function of two variables x and y. సో ఇక్కడ చూస్తే మనకి z is equal to f of x, y అంటే ఒక z అనే ఫంక్షన్ కి x, y అనే టూ వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ z అనేది డిపెండెంట్ వేరియబుల్ అండ్ x, y అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో y z ఎందుకు డిపెండెంట్ వేరియబుల్, z అనేది x అండ్ y మీద డిపెండ్ అవుతున్నాయి కాబట్టి సో z అనేది డిపెండెంట్ వేరియబుల్, సో x, y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, డిఫరెన్షియేషన్ అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలానే చూసాం కదా. అక్కడ x అనేది ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ y అనేది ఒకే డిపెండెంట్ వేరియబుల్. బట్ ఎప్పుడైతే మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ కి వస్తామో ఇక్కడ మనకి టూ ఇండిపెండెంట్ వేరియబుల్స్ వస్తాయి. సో ఇప్పుడు z అనేది ఎలా డెరివేట్ చేయొచ్చు చూద్దాం. సో z డెరివేట్ చేయడానికి మనం ఫస్ట్ x తో డెరివేట్ చేస్తాం. x తో డెరివేట్ చేసేటప్పుడు మనకి y అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది అండ్ y తో డెరివేట్ చేసేటప్పుడు x కాన్స్టెంట్ అవుతుంది. సో మనం డో జెడ్ బై డో ఎక్స్ గా తీసుకుంటాం. సో డో జెడ్ బై డో ఎక్స్ మనకి ఏమవుతుందంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో దీన్ని జెడ్ అనే దాన్ని డెరివేటివ్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఇక్కడ మనకి y అనేది రిమైన్స్ కాన్స్టెంట్ అంటే మనం x తో డెరివేటివ్ చేసేటప్పుడు y అనేది కాన్స్టెంట్ గా తీసుకొని డెరివేటివ్ చేస్తాం. నెక్స్ట్ డో జెడ్ బై డో వై. సో ఇదేంటి పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు వై. సో జెడ్ ని డెరివేటివ్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు వై. సో ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎక్స్ అనేది కాన్స్టెంట్ గా తీసుకుంటాం. సో ఇక్కడ జెడ్ అనే డిపెండెంట్ వేరియబుల్ టూ వేరియబుల్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఎక్స్ అండ్ వై మనం డెరివేటివ్ చేసేటప్పుడు పార్షియల్ గా తీసుకుంటాం. అది ఎక్స్ తో డెరివేటివ్ చేస్తే ఏమో మనకి వై అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, అది వై తో డెరివేటివ్ చేస్తే ఏమో ఎక్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో డో జెడ్ బై డో ఎక్స్ అండ్ డో జెడ్ బై డో వై గా తీసుకుంటాం. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ డో జెడ్ బై డో ఎక్స్ అండ్ డో జెడ్ బై డో వై ఎలా కనుక్కుంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. సో ఇక్కడ జెడ్ అనేది ఫంక్షన్ కదా, ఇక్కడ ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి, మనకి ఎక్స్ ఉంది వై ఉంది. సో టూ వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు జెడ్ అనేది డిపెండెంట్ వేరియబుల్. సో మనం ఇప్పుడు డో జెడ్ బై డో ఎక్స్ చేద్దాం. సో డో జెడ్ బై డెరివేటివ్ చేయాలి, ఇంకా y అనేది కాన్స్టెంట్ వాల్యూగా తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనకి 2, 3, 4 అలా కాన్స్టెంట్ గా తీసుకుంటున్నాం, అలానే సేమ్ y ని కూడా కాన్స్టెంట్ గా ఎస్యూమ్ చేసుకొని మనం డెరివేటివ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ ఏమవుతుంది 2x. ఓకే, సో ఇప్పుడు y స్క్వేర్ కదా, ఇప్పుడు y స్క్వేర్ అనేది ఎలా తీసుకోవాలి, కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ కి డెరివేటివ్ ఏమవుతుంది 0. సో ఇక్కడ 0 వచ్చింది. నెక్స్ట్ 2xy. సో మనకి y అనేది కాన్స్టెంట్, 2 అనేది కాన్స్టెంట్. సో 2y పక్కకు రాస్తాం, ఇక్కడ x ఉంది కదా, ఇప్పుడు x కి డెరివేటివ్ ఏమవుతుంది 1. సో చూసారా, మనం డో జెడ్ బై డో ఎక్స్ చేస్తున్నప్పుడు y అనేది కాన్స్టెంట్ గా తీసుకున్నాం. ఆన్సర్ వచ్చేసి మనకి 2x ప్లస్ 2y వచ్చినాయి. సో నెక్స్ట్ డో జెడ్ బై డో వై. సో ఇప్పుడు డో జెడ్ బై డో వై చేయాలి కదా. సో డో జెడ్ బై డో వై చేసినప్పుడు ఏం చేయాలి, ఎక్స్ అనేది కాన్స్టెంట్ వాల్యూగా తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ అనేది కాన్స్టెంట్ కదా, ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్. సో అప్పుడు ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ ఏమవుతుంది 0. నెక్స్ట్ వై స్క్వేర్ అనేది డెరివేటివ్ ఏమవుతుంది 2y అవుతుంది. నెక్స్ట్ 2xy కదా, ఈ 2xy లో మనకి y ఉంది, ఇక్కడ 2x అనేది కాన్స్టెంట్. సో 2x ఇంటూ y కి డెరివేటివ్ 1 అయింది. సో టోటల్లీ మనకి 2x ప్లస్ 2y వచ్చింది. సో డో జెడ్ బై డో ఎక్స్ ఏమో 2x ప్లస్ 2y వచ్చినాయి, డో జెడ్ బై డో వై ఏమో 2x ప్లస్ 2y వచ్చింది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్స్ 2x ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ వై. సో ఇది టూ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో మనం ఇది డెరివేటివ్ చేయాలంటే డో జెడ్ బై డో ఎక్స్ అండ్ డో జెడ్ బై డో వై చేయాలి. సో డెరివేటివ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ వై అండ్ టర్మ్స్ పైన ఉన్నాయి, ఎక్స్ వై టర్మ్స్ కింద ఉన్నాయి. సో మనం చూద్దాం డో జెడ్ బై డో ఎక్స్ అండ్ డో జెడ్ బై డో వై ఎలా చేయాలో. ఫస్ట్ డో జెడ్ బై డో ఎక్స్ చేద్దాం. సో డో జెడ్ బై డో ఎక్స్ చేసేటప్పుడు ఇక్కడ y అనేది కాన్స్టెంట్ గా తీసుకోవాలి కదా డో జెడ్ బై డో ఎక్స్ చేసుకున్నప్పుడు. సో y కాన్స్టెంట్ తీసుకున్నాం. సో అప్పుడు మనకి ఇదే ఫామ్ లో ఉంది, u బై v ఫామ్ లో ఉంది. సో డెరివేటివ్ ఆఫ్ uv ఏమవుతుంది v ఇంటూ u డాష్ అవుతుంది మైనస్
u ఇంటూ v డాష్ బై v స్క్వేర్ అవుతుంది. సో చేద్దాం. ఫస్ట్ ఏం రాయాలి? v రాయాలి కదా. సో v రాసాం. సో x ప్లస్ y రాసాం ఇంటూ u డాష్ చేయాలి కదా. 2 ఇంటూ s కి డెరివేటివ్ ఏమవుతుంది? 1 అవుతుంది. ప్లస్ y 0. ఎందుకు? ఇక్కడ y అనేది కాన్స్టెంట్ వాల్యూ కదా. సో కాన్స్టెంట్ గా తీసుకుంటాం. వెన్ వి డిస్కస్ అబౌట్ డో జెడ్ బై డో ఎక్స్ తీసుకున్నప్పుడు y అనేది కాన్స్టెంట్ కాబట్టి y వాల్యూ 0 వచ్చింది. మైనస్ నెక్స్ట్ u ఇంటూ v డాష్ కదా. సో u అనేది ఏంటి ఇక్కడ? 2x ప్లస్ y. సో 2x ప్లస్ y ఇంటూ x ప్లస్ y రాయాలి కదా. x ప్లస్ y కి డెరివేటివ్ ఏమవుతుంది? x కి డెరివేటివ్ 1 ప్లస్ y కి డెరివేటివ్ 0. సో 1 ప్లస్ 0 వచ్చింది అందుకే. సో బై v స్క్వేర్. సో v స్క్వేర్ ఏమవుతుంది? x ప్లస్ y హోల్ స్క్వేర్ అయింది. సో ఫైనల్లీ మనకి ఇక్కడ 2 ఇంటూ 1 2 ప్లస్ 0 2 మిగులుతుంది. సో మల్టిప్లై చేస్తే 2x ప్లస్ 2y ఇక్కడ మైనస్ 2x మైనస్ y వస్తాయి. సో 2x ఇక్కడ 2x క్యాన్సిల్. సో ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అయితే మనకి 2y మైనస్ y అవుతుంది. ఫైనల్లీ మనకి y బై x ప్లస్ y హోల్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ డో జెడ్ బై డో వై. సో డో జెడ్ బై డో వై చేసేటప్పుడు మనం x అనేది కాన్స్టెంట్ గా పెడతాం కదా. సో x ప్లస్ y ఇంటూ ఇప్పుడు u డాష్ కి ఏం చేయాలి? 2 ఇంటూ ఎక్స్. ఇదేమవుతుంది? 2x అనేది మనకి కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ కాబట్టి 0 రాసాం. ప్లస్ y కి డెరివేటివ్ 1 మైనస్ ఇప్పుడు ఇక్కడ ఏం చేసాము? v ఇంటూ u డాష్ చేసాం. ఇప్పుడు u ఇంటూ v డాష్ చేయాలి. u అనేది ఏంటి ఇక్కడ? 2x ప్లస్ y రాసాం. నెక్స్ట్ v డాష్ చేయాలి కదా. v డాష్ కదా. సో v డాష్ అంటే x ప్లస్ y కి డెరివేటివ్. సో x కి డెరివేటివ్ ఏమవుతుంది? 0. ఎందుకు? x అనేది కాన్స్టెంట్ వెన్ v టేక్ డో జెడ్ బై డో వై కదా. సో y కి డెరివేటివ్ 1 అయింది. సో ఫైనల్లీ మనకి ఇక్కడ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇక్కడ 2x ప్లస్ వై ఇంటూ 1. సో ఫైనల్లీ x ప్లస్ వై మైనస్ 2x మైనస్ వై వచ్చినాయి. సో ఇక్కడ మైనస్ వై ఇక్కడ ప్లస్ వై క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్లీ x మైనస్ 2x మైనస్ x బై x ప్లస్ వై హోల్ స్క్వేర్ వచ్చినాయి. సో చాలా ఈజీ కదా డో జెడ్ బై డో ఎక్స్ అండ్ డో జెడ్ బై డో వై చేయడం. డో జెడ్ బై డో ఎక్స్ తీసుకున్నప్పుడు కాన్స్టెంట్ వాల్యూగా ట్రీట్ చేసి మనం y ని తీసుకోవాలి. అదే డో జెడ్ బై డో వై తీసుకున్నప్పుడు x ని కాన్స్టెంట్ వాల్యూగా ట్రీట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి హోమోజీనియస్ ఫంక్షన్. సో ఈ హోమోజీనియస్ ఫంక్షన్ చూద్దాం. ఏ ఫంక్షన్ f of x, y is a homogeneous function of order n if z is equal to f of x, y is equals to x power n into f of y by x. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇస్తారు కదా, z అనేది ఒక ఫంక్షన్ ఇస్తారు కదా. ఆ ఫంక్షన్ ని మనం ఎలా రాయాలంటే x పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ y బై ఎక్స్ రాయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ లో అన్ని మనం y బై ఎక్స్ గా కన్వర్ట్ చేసుకొని x పవర్ n ఇంటూ x పవర్ n రాయాలి. ఇక్కడ n అనేది మనకు ఆర్డర్. సో మనకి x పవర్ ఎంత వస్తే అది మన యొక్క హోమోజీనియస్ ఫంక్షన్ యొక్క ఆర్డర్ అవుతుంది. చూద్దాం, ఒక ప్రాబ్లం చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ ఆర్డర్ ఎంత అని చూడాలి. ఎంత ఆర్డర్ ఈ హోమోజీనియస్ ఫంక్షన్ కి చూడాలి. సో ఫంక్షన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫంక్షన్ మొత్తం y బై ఎక్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ y బై ఎక్స్ గా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది కదా. సో రూట్ ఎక్స్ కామన్ తీస్తే అప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది? రూట్ y బై ఎక్సే కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ y బై ఎక్స్ వస్తుంది కదా. సో అదే చేసాం. నెక్స్ట్ స్టెప్ లో చూడండి, రూట్ ఎక్స్ కామన్ తీస్తే 1 ప్లస్ రూట్ ఆఫ్ y బై ఎక్స్, కింద ఏమో ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేస్తే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేస్తాం కాబట్టి 1 వస్తుంది. సో వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం ఎలా ఉంది? ఇది మొత్తం ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ ఫామ్ లోనే ఉంది కదా. సో ఇచ్చిన ఫంక్షన్ ని మనం y బై ఎక్స్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం బై టేకింగ్ ఎక్స్ కాంపోనెంట్స్ ఫ్రమ్ దీస్ టర్మ్స్. సో ఇప్పుడు ఎక్స్ పవర్ 1 బై 2 ఉంటుంది కదా, రూట్ ఎక్స్ అంటే బై ఎక్స్ స్క్వేర్. సో ఫైనల్లీ మనకి ఎక్స్ పవర్ 1 బై 2 మైనస్ 2 అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ని మనం న్యూమరేటర్ లో తీసుకెళ్తే 1 బై 2 మైనస్ 2 అవుతుంది. సో ఎక్స్ పవర్ మైనస్ 3 బై 2 అవుతుంది. సో ఎల్సిఎం చేస్తే 2 2s 4. సో 1 మైనస్ 4 బై 2 మైనస్ 3 బై 2 అవుతుంది. సో
ఇప్పుడు ఇదే ఫామ్ లో ఉంది, ఇది x పవర్ n ఫామ్ లో ఉంది, ఇదే ఫామ్ లో ఉంది, f ఆఫ్ y బై x ఫామ్ లో ఉంది. సో ఇక్కడ అప్పుడు మనకి n అనేది ఎంత -3/2. సో ఇది హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ ఆర్డర్ -3/2. సో మనకి ఆర్డర్ ఎంత వచ్చింది, -3/2 ఆర్డర్ వచ్చింది. సో z ఈజ్ ఏ ఫంక్షన్ √x plus √y by x² plus y² is a homogeneous function of order -3/2. సో మనం ఈ ఆర్డర్ ని కనుక్కోగలిగితే మనం యూలర్స్ థీరం ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేసాం, ఈజీ కదా, ఇచ్చిన ఫంక్షన్ ని f ఆఫ్ y బై x లో కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి x అనేది కామన్ తీయాల్సి వస్తుంది. సో x కామన్ తీసేస్తే మనకి పవర్ లో ఎంత వస్తే అదే మన యొక్క హోమోజీనియస్ ఫంక్షన్ యొక్క ఆర్డర్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ హోమోజీనియస్ ఫంక్షన్ ఆర్డర్ ఎంత వచ్చింది, -3/2. సో ఆర్డర్ ఎంత వచ్చింది, -3/2. సో ఎప్పుడైతే మనం ఇచ్చిన ఫంక్షన్ ని x పవర్ n ఇంటూ f ఆఫ్ y బై x గా కన్వర్ట్ చేస్తామో ఇక్కడ n అనేది ఆర్డర్ గా తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు ప్రాబ్లం, సైన్ ఇన్వర్స్ ఆఫ్ √x ప్లస్ √y బై x² ప్లస్ y². సో మనకి z అనేది ఈ ఫంక్షన్ కానీ ఇస్తే మనం ఇది హోమోజీనియస్ ఫంక్షన్ కాదు, ఎందుకంటే మనం దీన్ని x పవర్ n ఇంటూ f ఆఫ్ y బై x ఫామ్ లోకి కన్వర్ట్ చేయలేం. ఈ టర్మ్ వరకు మనం కన్వర్ట్ చేయగలిగినా అది సైన్ ఇన్వర్స్ ఆఫ్ అనే ఉంటుంది. సో మనం కన్వర్ట్ చేయలేదు కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ y బై x హోల్ స్క్వేర్. సో ఇప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ అని ఈ ఫంక్షన్ మొత్తం మనకి ఎలా ఉంది, f ఆఫ్ y బై x ఫామ్ లోనే కదా ఉంది. సో ఇది హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది. ఎలా, ఇప్పుడు ఇక్కడ మనకి x పవర్ లేదు. సో x పవర్ లేకపోతే మనం ఏం చేయాలి, x పవర్ 0 గా తీసుకోవచ్చు. సో x పవర్ 0 ఏమవుతుంది, 1. సో 1 ఇంటూ దిస్ ఫంక్షన్ మనకి ఈ ఫంక్షన్ వస్తుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ అని ఈ ఫంక్షన్ మొత్తం మనకి f ఆఫ్ y బై x ఫామ్ లోనే ఉంది. సో ఇది ఎప్పుడు ఏమవుతుంది, హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది. బై టేకింగ్ x పవర్ 0 అని తీసుకుంటే అప్పుడు ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ ఆర్డర్ 0 అవుతుంది. సో ఇచ్చిన ఫంక్షన్ బట్టి అది హోమోజీనియస్ ఫంక్షనా కాదా అని కన్సిడర్ చేసుకొని అప్పుడు మనం ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ స్టెప్స్ ని ఫాలో అవుతాం, పై స్టెప్ చెప్పిన స్టెప్స్ ని. సో ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ అనేది మనకి కన్వర్ట్ చేసిన అది సైన్ ఇన్వర్స్ ఆఫ్ అనే వస్తుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x పవర్ n ఇంటూ f ఆఫ్ y బై x ఫామ్ లో వస్తుంది. సో అది మనం ఈ టర్మ్ మొత్తాన్ని కన్వర్ట్ చేయాలి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ అనే మొత్తాన్ని x పవర్ n ఇంటూ f ఆఫ్ y బై x గా కన్వర్ట్ చేయాలి. సో చేయలేము కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి f ఆఫ్ y బై x ఫామ్ లోనే ఉంది tan ఇన్వర్స్ ఆఫ్ అనే మొత్తం. సో ఇంటూ x పవర్ 0 రాసుకుంటే మనకు అప్పుడు ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ ఆర్డర్ 0 అవుతుంది. సో నెక్స్ట్ యూలర్స్ థీరం. సో యూలర్స్ థీరం చేయాలంటే ఫస్ట్ హోమోజీనియస్ ఫంక్షన్ రావాలి. సో హోమోజీనియస్ ఫంక్షన్ వచ్చేస్తే మనకి యూలర్స్ థీరం అనేది చాలా చాలా ఈజీ. సో స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ z ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ x, y ఆఫ్ ఆర్డర్ n, దెన్ x ఇంటూ డో z బై డో x ప్లస్ y ఇంటూ డో z బై డో y ఈక్వల్ టు n ఇంటూ z. సో మనకి z అనేది ఒక హోమోజీనియస్ ఫంక్షన్ అయి ఉంది, అయితే దాని యొక్క ఆర్డర్ n అయితే మనం x ఇంటూ డో z బై డో x ప్లస్ y ఇంటూ డో z బై డో y ఈక్వల్ టు n ఇంటూ z అవుతుంది. అంటే సో ఆర్డర్ ఆఫ్ ద హోమోజీనియస్ ఫంక్షన్ కనుక్కుంటాం కదా, ఆ ఆర్డర్ ఇంటూ మనకి ఇచ్చిన ఫంక్షన్ z n ఇంటూ z అవుతుంది. సో x ఇంటూ డో z బై డో x ప్లస్ y ఇంటూ డో z బై డో y ఈక్వల్ టు n ఇంటూ z అవుతుంది అనమాట. సో ప్రూఫ్ చూద్దాము. అసలు ఈ x ఇంటూ డో z బై డో x ప్లస్ y ఇంటూ డో z బై డో y ఈక్వల్ టు n ఇంటూ z ఎలా అయిందో. సో ప్రూఫ్ వచ్చేసరికి సిన్స్ z ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ x, y ఆఫ్ ఆర్డర్ n. సో స్టేట్మెంట్ ప్రకారం z అనేది ఒక హోమోజీనియస్ ఫంక్షన్, దాని యొక్క ఆర్డర్ వచ్చేసరికి n. సో z కెన్ బి రిటర్న్ యాజ్, సో ఎప్పుడైతే హోమోజీనియస్ ఫంక్షన్ అయిందో మనం ఎలా రాయొచ్చు, z అనేది x పవర్ n ఇంటూ f ఆఫ్ y బై x కదా. సో as we said earlier, when z is a homogeneous function then it can be written as x పవర్ n ఇంటూ f ఆఫ్ y బై x గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏంటి x ఇంటూ డో z బై డో x ప్లస్ y ఇంటూ డో z బై డో y కనుక్కుంటే అది మనకి n ఇంటూ z రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డో z బై డో x చేద్దాం. సో డో z బై డో x కదా, డో z బై డో x చేసినప్పుడు ఏం చేయాలి, y అనేది కాన్స్టెంట్ గా తీసుకోవాలి కదా. సో ఇక్కడ x పవర్ n ఇంటూ f ఆఫ్ y బై x. సో యూవి ఫార్ములా కదా, యూవి ఫార్ములాకి మనకి డెరివేటివ్ ఏమవుతుంది, u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. సో
డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ యూ డాష్ చేద్దాం. సో ఎక్స్ పవర్ ఎన్ కి డెరివేటివ్ ఏమవుతుంది, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్. సో వి రాసాం ప్లస్ ఇప్పుడు వి డాష్ ఇంటూ యూ చేయాలి. సో ఈ వచ్చేసరికి ఎక్స్ పవర్ ఎన్ అలానే రాసాం. ఇప్పుడు వి డాష్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్. ఇక్కడ వై బై ఎక్స్ కి డెరివేటివ్ ఏమవుతుంది, మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్. సో వై అనేది కాన్స్టెంట్ ఇంటూ 1/x ఉంది కదా, ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ లో y ఇంటూ 1/x కదా. సో y అనేది కాన్స్టెంట్, 1/x కి డెరివేటివ్ మైనస్ 1/x స్క్వేర్. సో n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ మైనస్, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కదా, సో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్. సో అప్పుడు ఎక్స్ పవర్ ఎన్ మైనస్ టూ అయింది. ఇక్కడ డినామినేటర్ లో ఉన్నది మనకి న్యూమరేటర్ లోకి వెళ్తే ఎక్స్ పవర్ మైనస్ టూ అవుతుంది. ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ఉంది. సో ఎక్స్ పవర్ టోటల్లీ ఎన్ మైనస్ టూ అయింది ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్ ఇంటూ వై అయింది. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ కదా చేయాల్సింది నెక్స్ట్. సో ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ చేస్తే ఎక్స్ తో మల్టిప్లై చేయాలి టర్మ్ మొత్తాన్ని. సో ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఇక్కడ ఎన్ మైనస్ వన్ ఉంది కదా, సో ఇంటూ ఎక్స్ చేస్తే మనకి ఎక్స్ పవర్ వన్ మిగులుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ టూ కదా, సో ఎక్స్ తో మల్టిప్లై చేసినప్పుడు ఎన్ మైనస్ వన్ ఉంటుంది. సో ఇంటూ వై ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్ వస్తుంది. సో ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ చేసాం. ఇప్పుడు వై ఇంటూ డో జెడ్ బై డో వై చేయాలి. సో ఫస్ట్ డో జెడ్ బై డో వై చేద్దాం. సో డో జెడ్ బై డో వై చేసేటప్పుడు మనం ఎక్స్ అనేది కాన్స్టెంట్ కదా, సో ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ అనేది కాన్స్టెంట్. సో మనం ఇప్పుడు ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ కి మాత్రమే డెరివేటివ్ చేస్తే సరిపోతుంది. సో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్. వై బై ఎక్స్ కి డెరివేటివ్ 1/x. సో వై ఇంటూ 1/x కదా, సో y కి కాన్స్టెంట్ ఉంది కదా, కాన్స్టెంట్ మల్టిప్లై అవుతుంది కదా, సో ఇంటూ 1/x వచ్చింది. సో ఫైనల్లీ మనకి ఇక్కడ ఎక్స్ పవర్ 1/x ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ఉంది కాబట్టి టోటల్లీ మనకి ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ వచ్చింది ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్ వచ్చింది. సో ఇప్పుడు y తో మల్టిప్లై చేయాలి కదా, సో y ఇంటూ డో జెడ్ బై డో వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ వై ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్ చేసాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ y ఇంటూ డో జెడ్ బై డో వైని యాడ్ చేయాలి. సో యాడింగ్ 1 and 2. సో ఇవి రెండు యాడ్ చేస్తే మనకి n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వై ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్. సో ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ రాసాం. ఇప్పుడు ప్లస్ వై ఇంటూ డో జెడ్ బై డో వై రాయాలి. సో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ వై ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్ రాసాం. సో మనకి ఇక్కడ ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ టర్మ్ ఉంది. సో మైనస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ వై ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ వై ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్. సో ఈ టూ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఓన్లీ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ వస్తుంది. సో ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఫైవ్ ఆఫ్ వై బై ఎక్స్, మళ్ళీ ఇదేమవుతుంది జెడ్ఏ కదా, మనం ఇందాక రాసాం కదా, జెడ్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ అని. సో మనకి అదే ఫామ్ లో ఉంది కదా, సో ఈ టర్మ్ మొత్తాన్ని ఇప్పుడు ఏమేమి తీసుకోవచ్చు, జెడ్ గా తీసుకోవచ్చు. సో మనకి ఫైనల్ ఏమొచ్చింది, ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో జెడ్ బై డో వై ఈక్వల్ టు ఎన్ ఇంటూ జెడ్ వచ్చింది. సో స్టేట్మెంట్ ప్రకారం మనం ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో జెడ్ బై డో వై చేస్తే మనకి ఎన్ ఇంటూ జెడ్ వచ్చింది. సో ప్రూవ్ చేసాం కదా. సో మనకి ప్రాబ్లమ్స్ ఇస్తే ఫైండ్ అవుట్ ద ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో జెడ్ బై డో వై అని ఇచ్చారు అనుకోండి, మనకి ఆన్సర్ ఏమవుతుంది, హోమోజీనియస్ ఫంక్షన్ కి ఆర్డర్ కనుక్కుంటాము కదా, ఆ ఆర్డర్ ఇంటూ జెడ్ రాస్తాం. సో ఎన్ ఇంటూ జెడ్ మనకి ఈ ఈక్వేషన్ మొత్తానికి మనకి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ ఆన్ యూలర్స్ థీరం చేద్దాం.